తిరుమల అలిపిరి మెట్లలో 8వ మెట్టు ఎందుకు అంత పవిత్రం? చాలామందికి తెలియని రహస్యం. ఆ రహస్యం ఇదే. తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్ళే అలిపిరి మెట్ల మార్గం భక్తి యాత్రలో అత్యంత పవిత్రమైన దారి. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక పాపక్షయం. కానీ 8వ మెట్టుకు ప్రత్యేకమైన మహిమ ఉందని భక్తుల విశ్వాసం. పురాణాలలో కూడా లిఖించబడి ఉన్నది. సంఖ్య 8 అంటే అష్టలక్ష్మి సంకేతం. సంఖ్య 8 అంటే నవగ్రహాలలో 8వ స్థానం శని భగవానుడిది. అవునా, లక్ష్మీదేవి కటాక్షం, శనిదేవుడి ఆశీర్వాదం ఉంటే మనకు తీరని కోరికంటూ ఉండదు. మన కష్టాలన్నీ తొలగిపోవడానికి ఈ 2 ఉంటే చాలండి. ఈ మెట్టుపై అడుగుపెట్టి కోరిక కోరుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. కొండపైకి ఎక్కే భక్తులను అష్టదిక్పాలకులు రక్షిస్తారని అంటారు. 8వ మెట్టు వద్ద నమస్కరిస్తే ప్రయాణం నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వాసం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఈర్ష్య, అహంకారం ఈ 8 దోషాలు భక్తితో 8 మెట్టు దాటినప్పుడు క్రమంగా తగ్గిపోతాయని ఆధ్యాత్మిక భావన. వరాహ పురాణం ప్రకారం తిరుమల కొండలో ఆదిశేషుని అవతారం. అలిపిరి నుండి గాలిగోపురం వరకు ఉన్న మెట్లు శేషుని శరీర భాగాలుగా భావిస్తారు. అందుకే మెట్లపై గౌరవంగా అడుగు వేయడం ఆచారం. బ్రహ్మాండ పురాణంలోని శ్రీ వెంకటేశ్వర మహత్యం ప్రకారం ఈ మెట్ల మార్గాన్ని మహర్షులు, దేవతలు కూడా దర్శించుకున్నారని, ప్రతి అడుగు పాపాలను హరిస్తుందని చెప్పబడింది. అడుగడుగున ఎడతెగక మొక్కరో అడుగితే వైకుంఠం అంటూ ప్రతి మెట్టు దైవ స్వరూపమే అని కొనియాడారు. ముఖ్యంగా గాలిగోపురం చేరుకున్నాక భక్తులకు ఒక అపూర్వమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈసారి తిరుమల వెళ్తే 8వ మెట్టును భక్తితో దాటి గోవిందా గోవిందా అని జపించండి. మీ కోరిక నెరవేరాలంటే కామెంట్లో రాయండి. ఈ పవిత్ర సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి. మొదటి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు నాకు సపోర్ట్ చేయండి.